తల్లికి వందనం పథకం విశ్లేషణను ఇప్పుడే మొదలుపెడదాం. జూన్ 19 నిధుల విడుదల ఎన్పీసీఐ గైడ్ గురించి స్పష్టంగా తెలుసుకుందాం. జూన్ 19 చాలా కీలకమైన తేదీ. ఆ రోజే అర్హులైన తల్లుల ఖాతాల్లో ఆర్థిక సహాయం జమ కాబోతోంది. పాత అమ్మఒడికి ఇది అప్గ్రేడ్ వెర్షన్ అన్నమాట. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు, యూనిఫాముల కోసం నిధులు అందుతాయి. అయితే దీనికి 4 అర్హతలు తప్పనిసరి. బడిలో ప్రవేశం, 75% హాజరు, యాక్టివ్ అకౌంట్, ఆధార్ సీడింగ్ ఉండాలి. అసలు డబ్బులు పడాలంటే ఆధార్ నెంబర్ ఖచ్చితంగా బ్యాంక్ ఎన్పీసీఐ మ్యాపర్కి లింక్ అయి తీరాలి. ఇది చాలా ముఖ్యం. ఈ మ్యాపింగ్ స్టేటస్ను యుఐడిఏఐ వెబ్సైట్లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఆధార్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేస్తే సరిపోతుంది. అక్కడ స్టేటస్ యాక్టివ్ అని ఉంటే అంతా సిద్ధం. అదే ఇన్యాక్టివ్ ఉంటే మాత్రం వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే. ఒకవేళ ఇనాక్టివ్ అనొస్తే కంగారొద్దు. వెంటనే బ్యాంకుకెళ్ళి ఆధార్ ఎన్పీసీఐ సీడింగ్ ఫారం ఇచ్చేస్తే ప్రాబ్లం సాల్వ్. ఈ అప్డేట్ కోసం రోజుల తరబడి ఆగక్కర్లేదు. కేవలం 24 నుండి 48 గంటల్లో ఇది పూర్తవుతుంది. ఇక్కడో కీలకమైన ట్విస్టుంది. ప్రభుత్వ పథకాల కోసం ఒకేసారి కేవలం ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే మ్యాప్ చేయబడుతుంది. మరి ఈ చిన్నపాటి సాంకేతిక అడ్డంకులను ముందుగానే దాటేసి ఈ ఏడాది విద్యార్థులందరూ పూర్తిగా లబ్ధి పొందుతారా? వేచి చూద్దాం.